నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. పట్టణ ఓటర్లు ప్రగతి నాడి పట్టుకోవడంతో తెలంగాణలో మొన్నటి వరకు జోరు చూపించిన ప్రధాన పార్టీలో గుబులు మొదలైంది. ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు నేరుగా తలపడుతున్నప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బీజేపీ గట్టి పోటీ ఇవ్వనున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది పల్లవి టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ లోకి వెళ్లి జనం నాడిని పట్టుకుంటోంది. మున్సిపల్స్ పేరుతో పట్టణ ఓటర్ల మనసులో ఏముందో తెలుసుకుంటోంది. అవినీతి లేని పురపాలన, అభివృద్ధి కావాలంటే ఏం చెయ్యాలో తమకు తెలుసంటూ కుండబద్దలు కొట్టి చెప్తున్నారు పబ్లిక్. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు వరదలా పారిన నిజాయితీకే పట్టం కడతామని చెప్తున్నారు. జనం మార్పు కోరుకుంటున్నారని అంతర్గత సర్వేల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దించుతోంది. బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీకి ఉన్న 3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో దూకుడు పెంచింది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లపై కమలం పార్టీ కన్నేసింది. దీంతో ఆ 2 కార్పొరేషన్లలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఫోకస్ చేశాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రుల్ని రంగంలోకి దించింది. దావోస్ నుంచి తిరిగి రాగానే సీఎం రేవంత్ రెడ్డి అటు కరీంనగర్, ఇటు నిజామాబాద్ లోనే ప్రచార సభలు నిర్వహించడం వెనుక కూడా అసలైన కారణం ఇదే. అటు బీఆర్ఎస్ లో మున్సిపల్ ప్రచార భారమంతా కేటీఆర్, హరీష్ రావులే మోస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అలాంటి ప్రయత్నం జరగకపోవడంతో బీఆర్ఎస్ లో నిరాశ, నిస్పృహ కొనసాగుతున్నాయి. అటు ఉత్తర తెలంగాణలో బీజేపీ, ఇటు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో ఆశించినంత ఫలితం రాదని తటస్థ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ల సొంత ఇలాకాలు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో మాత్రమే బీఆర్ఎస్ కు మంచి ఫలితాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అవినీతి పాలన, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులతో పాటు కవిత బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతూ ఉండటం కూడా కార్ పార్టీకి ఇబ్బందిగా మారింది. తెలంగాణలో బీజేపీ ఎంపీ సెగ్మెంట్ల పరిధిలో మున్సిపాలిటీల్లో బీజేపీ జోరు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేష్ చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్నర్ మీటింగ్స్ లలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ని కార్నర్ చేస్తున్నారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 7 ఉత్తర తెలంగాణ జిల్లాల వారే కావటం ఆ పార్టీకి మరో బలంగా మారింది. దీంతో కమలం ప్రజా ప్రతినిధులంతా ప్రచారంలో పట్టు బిగించారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ విమర్శల కంటే గెలిస్తే పట్టణాలు, మున్సిపాలిటీలు ఎలా డెవలప్ అవుతాయి అన్న అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జనాలకు వివరిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల కార్పొరేషన్లతో పాటు 42 మున్సిపాలిటీల పరిధిలో 1235 వార్డులు ఉన్నాయి. బీజేపీకి కాస్త బలం తక్కువగా ఉన్న వరంగల్ ఉమ్మడి జిల్లాను పక్కన పెడితే మిగిలిన 3 జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కమలం పార్టీ నేతలు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్, ఎంపీ అరవింద్ నిజామాబాద్ కార్పొరేషన్, ఎంపీ నగేష్ ఆదిలాబాద్ తో పాటు ఇతర మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా తమ భుజాలపైనే వేసుకుని ముందుకు వెళ్తున్నారు. మహిళా ఓటర్లు, మజ్లిస్ నే నమ్ముకున్న కాంగ్రెస్ కి ఉత్తర తెలంగాణలో ఎదురీత ఖాయంగా కనిపిస్తోంది.